మనస్సాక్షిగా చెప్తా ఉన్నా, నేను ఎవరి దగ్గర దందాలు చెయ్యలా. నేను ఒకటే తప్పు చేస్తే నేను ఖండిస్తా. నేను చెప్తా ఉన్నా, నా మనస్తత్వం వ్యక్తిత్వం అదే. ప్రశ్నించమని మా నాయకుడే చెప్పాడు. ప్రశ్నించడం వల్ల తప్పు లేదు. నేను ఎవరి దగ్గర దందా చేయలా. నేను దందా చేశారని మీ మీడియా సాక్షి మీరు తీసుకురండి మా ఆఫీస్. కథనాలు వస్తున్నాయి పేపర్లో, 100 కథనాలు వస్తాయి సార్. నేను కూడా వేపిస్తా రేపు కథనాలు. పేపర్లో పన్ని ఎన్ని నిజాలైతే 100 మంది మా నాయకుడి మీదే 100 ఆరోపణలు చేశారు. బెజవాడలో ఉన్నటువంటి జనసేన నాయకులు ఎవరి దగ్గరికి వెళ్ళిన జనాలు అమిశెట్టి వాసు కార్యాలకి ఎందుకు వస్తున్నారు? న్యాయం జరుగుద్దండి. మేము పని చేపిస్తాం. వాళ్ళకి రేషన్ కార్డు కావాలా, లేదంటే వాళ్ళకి ఏమన్నా పెన్షన్ పెట్టియాలా, లేదంటే వాళ్ళకి ఉపాధి కల్పించాలా. మా నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దే గారు ఉన్నారు. ఏదైనా హాస్పిటల్ అంటే ఫోన్ చేపిస్తాం, లేదా పీజీ ఏదన్నా బిల్లు ఏమైనా తగ్గించాలంటే మాట్లాడి తగ్గిస్తాం, కట్టిస్తాం. అనేకమైన చేస్తున్నాం కాబట్టి జనం వస్తారండి. దందాలు చేస్తే, రౌడీయాలు చేస్తే ఉండే గతంలో కాదు. గతంలో పిచ్చి జనం. ఇప్పుడు ఎవరి కాళ్ళు తెలుగు మీరిపోయారు. మీరు ఫోన్ చేయగానే వెళ్ళి కంప్లైంట్ పెడుతున్నారు. నేను ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో అయినా, విజయవాడలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా ఒక్క కంప్లైంట్ రిజిస్టర్ అయిందా చెప్పండి. వాసు దందా చేశాడు, మమ్మల్ని బెదిరించాడని ఎవరన్నా రిజిస్టర్ చేసుకున్నారా? ఈ వచ్చిన కథనాల మీద సంబంధించి కానీ దందా వ్యవహారం గురించి ఏమన్నా మీ పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ దృష్టి కానీ వచ్చింది? వచ్చింది. మా నాయకుడు అడగల, మా పార్టీలో కీలకమైన వ్యక్తులు అడిగారు. దాని గురించి అంతా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నేను ఒకటే చెప్తున్నానండి, నేను మీ మీడియా సాక్షిగా మా పార్టీ పెద్దలకు కానీ, ప్రజలకు కానీ, నాయకులు కానీ నేను చెప్తా ఉన్నాను. అన్యాయం జరిగితే నేను నిలబడి మాట్లాడతా. అది తప్ప ఒప్ప అన్నీ ఎంక్వైరీ చేసినాక మాట్లాడతా. నేను డబ్బుల కోసం చేస్తే అది తప్పు. నేను డబ్బులు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను. నా దగ్గరకు వచ్చేదంతా పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు. వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళ అన్యాయం తరపున నేను నిలబడతా. దీనికి కొంతమంది రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులే నా మీద బురద చల్లటానికి, నన్ను సస్పెండ్ చేయించడానికి మా పార్టీ పెద్దలకు కూడా, హైకమాండ్ కూడా చెప్పారు. వాళ్ళందరూ గుర్తుపెట్టుకొని వాళ్ళు నెక్స్ట్ అసెంబ్లీకి వెళ్లకుండా జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటా. వాళ్ళు ఎవరో ఈ మీడియా ముఖంగా తెలుసు. నేను పబ్లిక్లో ఎవరో చెట్టు తెలుసుది కదా, మాట్లాడదాం. నేను పబ్లిక్లో నేను ఒకటే చెప్తా ఉన్నా, నన్ను ఎవరు టార్గెట్ చేస్తున్నారో పేర్లతో సహా చెప్తా. చెప్పిన రోజు వాళ్ళ జీవితాలు కనుమరుగైపోయేటట్టు మాట్లాడతా. అంటే ఎందుకు అంత కక్ష? మీరంటే పవన్ కళ్యాణ్ గారితో సన్నిహితంగా ఉంటున్నారన్నా, కళ్యాణ్ గారితో దగ్గరగా ఉంటున్నారన్నా, ఎందువల్ల మీ మీద అంత కక్ష కట్ చేయడానికి? నేను చిన్నప్పటి నుంచి వంగవీటి మోహన్ రంగా గారు పేరు ఇంటూ పెరిగా, ఆయన ఆశయాలు ఇంటూ పెరిగా. అలాంటి ఆశయాలు గొప్ప నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిలో రంగా గారిని చూసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చి ఒక రాజకీయ పార్టీలో పనిచేయాలి, ఆ పార్టీ వల్ల ప్రజలకు మంచి జరిగిద్దని నేను చూస్తున్నా. కానీ ఒక సామాన్యుడు అమిశెట్టి వాసు ఎదగటం ఇష్టం లేని కొంతమంది నాయకులు నా మీద బురద జల్లాలని కుట్రలు పొందుతున్నారు. వాళ్ళందరికీ హెచ్చరిస్తూ ఉన్నా, నేను మీ స్థాయి కాదు నాది. కానీ నా స్థాయిని కించపరిచి పదే పదే నన్ను అవమానిస్తే నేను తిరగపడటానికి కూడా సిద్ధంగా ఉన్నా. అది మీరు గుర్తుపెట్టుకోండి. నేను భయపడే వ్యక్తినో, బెదిరిపోయే వ్యక్తిని అయితే బెదవాళ్ళలో రాజకీయం చెయ్యను. నేను చచ్చిపోవటానికైనా, ఏది చేయడానికైనా సిద్ధపడే పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీలో ఉన్నా. నేను జగన్మోహన్ రెడ్డికే భయపడలేదు, పార్టీకే భయపడలేదు, ఇంకో పార్టీకి భయపడలా. మీరు కావాలని నన్ను బురద జల్లితే మాత్రం ఈసారి పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి మీ పేర్లు, మీ పుట్టుకులు, మీరు చేసే తప్పులు ఒప్పుల్ని అన్నీ ఎండకడతా. వాసు ఏమైనా తప్పు చేశాడంటే రండి, ఎక్కడికంటే అక్కడ. వాసు నీ వల్ల పలానా ఫ్యామిలీ ఇబ్బంది పడింది 100 చెప్పొచ్చు వాడు, కానీ నన్ను పిలవండి. ఎవిడెన్స్ పెద్దలు పిలవండి, నేను ఎక్కడికైనా వస్తాను. నాకేమి, ఎందుకంటే నేను మా నాన్నగారు ఎమ్మెల్యే కాదు, మాది పెద్ద పేరున్న ఫ్యామిలీ కాదు, నాకు 100 కోట్ల ఆస్తి లేవు, నేను పిహెచ్డీలు చదువుకోలేదు. నేను ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక సామాన్యుడిని. నాకు ప్రజలంటే ఇష్టం, ప్రజాసేవ చేయటం ఇష్టం. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చచ్చేంత ఇష్టం. నేను ఆయన కోసం చచ్చిపోవడానికైనా
ఇంకా ఏది చేయడానికే నేను సిద్ధం. మీరు బెదిరిస్తేనో భయపెడితే బెదిరిపోను. మీరు నాతో ప్రేమగా ఉంటే నా ప్రాణం ఇస్తా మీకు. లేదు నన్ను టార్గెట్ చేస్తే నేను దేనికైనా సిద్ధపడతా.